నమస్తే అండి, నా పేరు వెంకట మాదేవ్, తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తఫానగర్లో ఉంటాను. ప్రస్తుతానికైతే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి. ఈ రోజు అయితే మీ ముందుకైతే మహీంద్రా X500 మరొక వెహికల్ అయితే చాలా తక్కువ రేటింగ్ తిరిగిన బండి అయితే పట్టుకొచ్చాను. రైట్, ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను. మహీంద్రా X500 W10 వేరియంట్ అండి. బండి మోడల్ చూసినట్లయితే 2016 మోడల్, 2016 మోడల్. ఓనర్షిప్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 27,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి, ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ లేదు. బండితో పాటు వచ్చిన టైర్లే ఉన్నాయి, 2016లో వచ్చినటువంటి టైర్లే ఉన్నాయి. ఈ హెడ్ లాంప్స్ కూడా మొత్తం డేట్లతో సహా క్లియర్గా ఉంది. వాటి స్టిక్కర్లు కూడా 27,000 కిలోమీటర్ తిరిగిందండి, జెన్యూన్ రీడింగు. ఇంకా బాడీ పరంగా చూసినట్టయితే ఫ్రంట్ బానెట్ నుంచి డిక్కీ దాకా, ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా, గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు, మొత్తం ఒరిజినల్గా ఉంది. బండితో పాటు వచ్చిన టైర్లే. మాన్యువల్ గేర్స్ అండి, చూసుకోవచ్చు. సిల్వర్ కలర్ వెహికల్, మాన్యువల్ గేర్స్. ఈ హెడ్ లైట్స్ మీద లోపల స్టిక్కర్ల మీద డేట్తో సహా ఉంది, మీకు క్లియర్గా చూపిస్తా. ఫ్రంట్ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదండి. దీంట్లో టోటల్గా 8 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు, 2016 డేట్తో సహా ఉంది. ఆటో ఎలక్ట్రికల్ సీట్స్ అయితే ఉంటాయి. పుష్ బటన్తో స్టార్ట్ చేయాలి. కార్ అయితే స్టార్ట్ చేశాను, చూసుకోవచ్చు. 27,569 కిలోమీటర్లు తిరిగిందండి, జెన్యూన్ రీడింగ్ ఇది, ఎటువంటి మీటర్ బ్యాక్ లేదు. దీంట్లో టోటల్గా 8 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. పిల్లర్స్లో ఉంటుంది. సన్ రూఫ్ కూడా చూసుకోవచ్చు. ఇది బండితో పాటు వచ్చినప్పుడు కవర్లు అవి కూడా అంతే ఉన్నాయి. ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉందండి. ఎయిర్ బ్యాగ్ చూసుకోవచ్చు. ఒకసారి వీళ్ళు స్టెప్నీ టైర్ కూడా చూపిస్తారు. సీల్ టైర్ అయితే ఉంది, స్టెప్నీ టైర్. ఎక్కడ కూడా రస్టింగ్ కానీ అట్లాంటి ప్రాబ్లం ఏం లేదు, పర్ఫెక్ట్గా ఉంది. దీనికి లాస్ట్ సర్వీస్ వచ్చేసి 2022-23 వరకు 18,000 కిలోమీటర్లు ఏముందండి. బాగానే అడగలు భయ్యా. చూసుకోవచ్చు, ఎక్కడ కూడా రస్టింగ్ ప్రాబ్లం అలాంటిది అయితే ఏమీ లేదు. చూసుకోవచ్చు అండి, ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ అనేది మీకు స్టిక్కర్ మీద డేట్ చూపిస్తా అని చెప్పిన కదా, చూసుకోవచ్చు. 2016 4వ నెల స్టిక్కర్లు కూడా ఉన్నాయి. చాసీస్ నెంబర్ కూడా చూపిస్తాను, కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. యాప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ లేదు, ఆయిల్ స్టిక్కర్లు అట్లాంటివి ఏది ఏమీ లేవు. రెండు సైడ్లు కూడా చూసుకోవచ్చు అండి. 2016 4వ నెల బండి మొత్తం ఒరిజినల్ ఉంది. బంద్ కరా రైట్ సార్. బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించారండి. మరొకసారి అయితే బండి వివరాలు అయితే చెప్తాను. మహీంద్రా X500 W10 వేరియంట్ అండి, 2016 మోడల్, 6వ నెల 7వ నెల బండి. 2031 6వ నెల వరకు అయితే మన దగ్గర లైఫ్ ఉంటుంది. దాని తర్వాత ఇంకో 5 ఇయర్స్ కూడా మనం గ్రీన్ ట్యాంక్స్ అయితే కట్టి నడిపించుకోవచ్చు. ఇంకా బండి కండిషన్ పరంగా చూసుకున్నట్టయితే కేవలం 27,000 కిలోమీటర్ తిరిగింది. ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు. ఫ్రంట్ గ్లాస్తో సహా 2016లో వచ్చినటువంటిదే ఉంది. కస్టమర్ కూడా అంత పర్ఫెక్ట్గా అయితే మెయింటైన్ చేశాడు. కేవలం 27,000 కిలోమీటర్ తిరిగింది. బండితో పాటు వచ్చిన టైర్లు ఉన్నాయి, స్టెప్నీ టైర్ ఇప్పటివరకు అయితే యూజ్ చేయలేదు. ఇది W10 వేరియంట్ కాబట్టి దీనికి సన్ రూఫ్ ఉంటుంది, 8 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, రివర్స్ కెమెరా అన్ని వర్కింగ్లో ఉన్నాయి, ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు. ఇంకా దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 6,65,000 అయితే చెప్తున్నారండి. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు, కొద్దిగా మట్టుకు బార్గెనింగ్ ఉంటుంది. 6,65,000 2016 W10 వేరియంట్. ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ పెడతాను, నాకు ఫోన్ చేస్తే ఫైనల్ ప్రైజ్ ఏంటో చెప్తాను. థ్యాంక్ యూ.
మరొకసారి చూసుకోవచ్చు. బండి స్టాండింగ్ కూడా చూడండి మీరు ఏ విధంగా ఉందన్నది. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉంది. 2022 ఆర్ 23 22-23లో 17,000 18,000 వరకు ట్రాక్ చేయించారండి. దాని తర్వాత బయట చేయించారు 1-2 సర్వీసులు. 1-2 కూడా కాదు నాకు తెలిసి 27,000 కిలోమీటర్లు అంటే ఒక్క సర్వీస్ ఏమో బయట చేయించుంటారు. స్టెప్నీ టైర్ అన్యూజ్డ్ ఉందండి. బండి మాత్రం ఒక చిన్న వంక పెట్టేది లేదు, మొత్తం ఒరిజినల్ ఉంది బండి. టైర్లో ఒక 60-70% అయితే ఉన్నాయి, కాకపోతే 2016లో వచ్చినటువంటి టైర్లే. ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి, దీని ఫైనల్ ప్రైస్ ఏంటనే చెప్తాను.